Hello, brothers and sisters. టుడే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అబ్రహాం గారి ఫ్యామిలీ, ది ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం గారి కుటుంబం, వంశం, అబ్రహాం గారి వంశావళి ఏ విధంగా ఉందో చూద్దాం. జలప్రళయం వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. కేవలం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఒక ప్రవక్త నోవహ గారు అన్నమాట. ఈ నోవహ గారికి పుట్టిన వ్యక్తి షేము గారు వంశావళి. నోవహ గారి తర్వాత షేము గారికి తెరహు గారు పుడతారనమాట. ఈ తెరహు గారు ఎవరు? 7th గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ నోవా, 7వ మునిమానవుడు అనమాట నోవా గారికి ఈ తెరహు అనే వ్యక్తి. ఈ విషయం మనం ఆదికాండము 11వ అధ్యాయము 10 నుండి 26 వచనాలు మనం చూసుకోవచ్చు అనమాట. ఈ తెరహు గారు 205 సంవత్సరాలు బ్రతికారు. ఈ తెరహు గారికి 3 కుమారులు పడతారు. అందులో అబ్రహాం గారు, నాహోర్ గారు, హారాన్ గారు. వీళ్ళు 3 తెరహు గారికి పుడతారన్నమాట. అబ్రహాం గారు, నాహోర్ గారు, హారాన్ గారు. అబ్రహాం గారు చూద్దాం. అబ్రహాం గారు ఆదికాండం 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చు. నాహోర్ గారు కూడా. అయితే ఎవరైతే ఇందులో 3వ వ్యక్తి ఉన్నారో హారాన్ గారికి 1 కుమారుడు, 3 కుమార్తెలు పడతారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మిల్కా, లోతు, ఇస్కా, సారాయి. లోతు కుమారుడు, మిల్కా, ఇస్కా, సారాయి కుమార్తెలు. ఈ స్క్రిప్చర్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆదికాండం 11వ అధ్యాయం 27 నుండి 29 వచనాలలో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఈ 3 కుమార్తెల్లో 1 కుమార్తె అయినటువంటి సారాయి గారిని అబ్రహాం గారు పెళ్లి చేసుకుంటారు. అలాగే ఇంకొక కుమార్తె గారు మిల్కా అనే అమ్మాయిని నాహోర్ గారు చేసుకుంటారు. సో మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంది అన్నదమ్ములు కూతురిని పెళ్లి చేసుకున్నారు అని మనకు చాలా డౌట్స్ వస్తాయి అన్నమాట ఈ రోజుల్లో. అయితే ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు కాలాన్ని బట్టి, ప్రజల హృదయాలను బట్టి నిబంధనలు ఏర్పాటు చేసేవారు. పాత నిబంధన కాలంలో అప్పుడున్న ప్రజలను బట్టి లా అండ్ ఆర్డర్ అనేది ఉండేది. కొత్త నిబంధన వచ్చేసరికి హైర్ లాని పెంచారు, లా అండ్ ఆర్డర్ని. అక్కడ ఆ కాలంలో ఉన్న ప్రజల హృదయాలను బట్టి అలాగిచ్చారు. ఇప్పుడు ఈ కడవర దినాల్లో కోట్ల మంది ఉన్నారు. ఇక్కడున్న వీళ్ళ హృదయాలను బట్టి మరి ఒక నిబంధన, దాని పేరే మోర్మోను యొక్క గ్రంథము. ఈ నిబంధన ఇక్కడ నిబంధనలు టైం టు టైం ప్రజల యొక్క హృదయాన్ని బట్టి దేవుని ప్లానింగ్ అనేది ఉండేదన్నమాట. సో అలాగా మనం అర్థం చేసుకోవాలి అసలు నిబంధనలు ఏ విధంగా వచ్చాయి అనేది. ఇక్కడ మరి అబ్రహాం గారు హారాన్ గారు కూతురిని చేసుకున్నారు. నాహోర్ గారు హారాన్ గారు కూతురిని చేసుకున్నారు. మరి వీళ్ళు 3 అన్నదమ్ములు కదా, చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటారని మనకి అందరికీ డౌట్ వస్తుంది. అప్పటికి మోషే గారి ధర్మశాస్త్రం రాలేదు. దేవుని యొక్క శాసనం, లా అండ్ ఆర్డర్ అనేది భూమి మీదకి రాలేదు. అదే లోతు గారి గురించి కూడా మనకు తెలుసు. లోతు గారు ఒక నీతిమంతుడి, ఒక ప్రవక్త అయినప్పటికీ ఆయనకు తెలియకుండానే పాపం జరిగిందని, ఇలాగా చేశారని చాలామంది బయట చెప్తుంటారు. తన కూతురులతో ప్రాబ్లం అయిందని. అప్పటికి వాళ్ళకి తెలియదు, శాసనం తెలియదు. ఇంకొకటి ఏంటంటే వంశం అనేది, జనాభా అనేది అప్పటి నుండి ఇంకా పెరగడం మొదలైంది, స్టార్ట్ అయింది అక్కడి నుండే. సో దేవునికి తెలుసు సమస్తం. అలా అనుకుంటే మనందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్మే. ఫస్ట్ ఆదాము గారికి అవ్వగారు మనందరికీ తల్లి తండ్రిని, మన పితరుల తండ్రి తల్లి వాళ్ళే. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రజల హృదయాలను ఎప్పుడైతే కఠినమవుతున్నాయో అది కంట్రోల్ చేయడానికి ఆజ్ఞలు, శాసనాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు మళ్ళీ మనం వంశంలోకి వచ్చేద్దాం.
ఇక్కడ అబ్రహాం గారికి సారా గారికి పుట్టిన వ్యక్తి ఇస్సాక్ గారు, అద్భుతమైన వ్యక్తి, ప్రవక్త. ఈయన ఆదికాండం 18వ అధ్యాయం 1-14, 21వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రెబ్కా అనే ఆవిడ ఎవరంటే బేతేలు గారి కుమార్తె అనమాట. ఈ బేతేలు గారు ఎవరైతే అబ్రహాం గారికి సహోదరుడైనటువంటి నాహోర్ ఉన్నారో ఆ నాహోరు యొక్క 8వ సంతానం బెతీలైన వ్యక్తి. అప్పటికే నాహోరు మిల్కా భార్యాభర్తలు. వాళ్ళకి పుట్టిన సంతానం 8 మంది సంతానం. ఫస్ట్ 7 ఎవరంటే ఊజు, బూజు, కెముయేలు, కెసేదు, హజో, పిల్దాషు, ఇద్లాపు. 8వ వాడు బెత్లెయేలు అనమాట, బెతియేలు. ఇతనికి పుట్టిన కుమార్తె రెబ్కా. ఈ రెబ్కానే ఇస్సాక్ గారు చేసుకుంటారు. ఇంకొక కుమారుడు లాబాను. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ రెబ్కా కోసం ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 23వ వచనం. లాబాను గురించి ఆదికాండం 24వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చు. సో ఈ విధంగా తర్వాత ఇస్సాక్ గారికి 2 కుమారులు పుడతారు. మనకు తెలుసు, యాసవ్ గారు, యాకోబు గారు. ఇంగ్లీష్లో ఏసా, జాకబ్ అంటారు. యాసవ్ చరిత్ర మనకు తెలుసు. కేవలం భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని తన బ్రదర్కి అమ్మేస్తారనమాట. సో అంత గొప్ప బర్త్ రేట్ అనేది యాకోబు గారికి వెళ్ళిపోతుంది. యాకోబు గారు ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకొని ఆయన 12 ఇజ్రాయెల్ గోత్రాల వారికి తండ్రి అయ్యాడు. సో అతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు అతన్ని. సో వీళ్ళు ఏ విధంగా వచ్చారు అనేది మనం చూద్దాం. ఇది చూసే ముందు అక్కడ లాబాన్ ఉన్నారు. లాబాన్ గారికి 2 కుమార్తెలు పుట్టారు, లేయా, రాహేలు. లేయా పెద్ద కుమార్తె, రాహేలు చిన్న కుమార్తె లాబాన్కి. ఈ వాక్యం ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 29వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు యాకోబు గారు చూద్దాం. ఈ యాకోబు గారు చూసే ముందు ఇంకొకటి, అబ్రహాం గారు సారా గారు చనిపోయిన తర్వాత ఆ సారా గారు పని మనిషి అయినటువంటి హాగర్ని పెళ్లి చేసుకొని 6 సంతానానికి అంటారు మళ్ళీ అబ్రహాం గారు. అది ఎక్కడ మనం చూడగలుగుతామంటే ఆదికాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడవచ్చు. ఓకే, అక్కడ కెతూరా, ఆవిడ పేరు కెతూరా. ఓకేనా, ఆ కెతూరాను పెళ్లి చేసుకొని 6 అంటారు అబ్రహాం గారు. అది వేరే సంతానం. ఇక్కడ యాకోబు గారు ఎవరైతే జ్యేష్ఠత్వం కలిగి ఉన్న వ్యక్తి అంటే ఎక్కడి నుండి అయితే ప్రీస్టుడ్ ఆ యొక్క పవర్ ఆఫ్ గాడ్ అనేది ఎక్కడి నుండి అయితే అలా వస్తుందో బ్లెస్సింగ్స్ అనేది, ఆ బ్లెస్సింగ్ అనేది యాకోబు గారికి వచ్చింది. ఇప్పుడు ఈ యాకోబు గారికి 12 మంది సంతానం, ఒక కుమార్తె ఉంటారు. 12 మంది సంతానం ఎవరంటే యాకోబు గారికి 4 భార్యలు ఉంటారు. అందులో మొదటి భార్య లేయా. ఈ లేయా గారికి 6 కుమారులు, ఒక కుమార్తె పుడతారు. రెండో భార్య రాహేలు అంటారు. ఈవిడికి 2 కుమారులు. మూడో భార్య బిల్హా, ఈవిడికి 2 కుమారులు. 4వ భార్య జిల్ఫా, ఈవిడికి 2 కుమారులు. మొత్తం 12 మంది కుమారులు అన్నమాట. వీళ్ళని ఇజ్రాయేల్ అంటారు. సో ఇందులో 2 ఒరిజినల్ భార్యలు, 2 పని మనుషులు. లేయా, రాహేలు భార్యలు, మొదటి 2 భార్యలు. తర్వాత బిల్హా, జిల్ఫా అనేవాళ్ళు దాసీలు, పని మనుషులు అన్నమాట వాళ్ళు. ఈ యొక్క బిల్హా అనే పని మనిషి రాహేలు గారికి దాసీగా ఉండేవారు. జిల్ఫా అనే పని మనిషి లేయా గారికి దాసీగా ఉండేవారు అనమాట, ఈ జిల్ఫా అనేవారు. సో వీళ్ళు పుట్టిన కుమారులని ఇజ్రాయేలు అంటారు. వాళ్ళ పేర్లు చూద్దాం. లేయా గారికి పుట్టిన 6 కుమారులు ఎవరంటే 1 రూబేను, 2 షిమ్యోను, 3 లేవి, 4 యోదా, 5 ఇస్సాకారు, 6 జెబూలూను, 7వ కుమార్తె దేనా. ఇది లేయా గారికి పుట్టిన సంతానం. రాహేల్ గారికి వండర్ఫుల్ వ్యక్తి జోసెఫ్ గారు. నెక్స్ట్ యాకోబు యొక్క జ్యేష్ఠత్వం, ఆ యొక్క పవర్ ఆఫ్ గాడ్ అనేది జోసెఫ్ గారికి వెళ్తుందన్నమాట. జోసెఫ్, ఆయన తమ్ముడు బెంజమిన్, వీళ్ళిద్దరూ రాహేల్ గారికి పుట్టారు. ఇంకా బిల్హా పని మనిషికి పుట్టింది డాన్, నఫ్తాలి. అలాగే
ఆ, ఈ వీళ్ళ స్క్రిప్చర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆదికాండ 30 అధ్యాయంలో 22 నుండి 24 ఆ 30 అధ్యాయం అంతా చదివినట్లయితే వీళ్ళ కోసం ఉంటుందన్నమాట. అలాగే బిల్హా పని మనిషి ఆదికాండ 30వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి డాన్ నఫ్తాల్ అని ఇద్దరు కుమారులు పడతారు. అలాగే జల్ఫా పని మనిషి ఆదికాండ 30వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు చూడొచ్చు. గాడ్ అషేర్ అని ఇద్దరు కుమారులు పడతారు. ఇది వీళ్ళ సంతానం. ఇక ఈ లీనేజ్ అనేది జ్యేష్ఠత్వం బ్లెస్సింగ్ అనే లీనేజ్ అనేది జోసెఫ్ గారి తర్వాత జోసెఫ్ గారికి ఇద్దరు కుమారులు పడతారు, మనష్షే ఎఫ్రాయిం. ఆ మనష్షే అనే వ్యక్తి పెద్ద కుమారుడు, ఎఫ్రాయిం అనే చిన్న కుమారుడు. ఈ మనష్షేకి ఒకరు పడతారు, ఒక ప్రాఫిట్, ఆయన పేరు లేహై. ఈ లేహై అనే ప్రవక్త గురించి బైబిల్లో ఉండదు. ఈయన సంతానం లక్షల్లో ఉంటారు. ఈయన తర్వాత మళ్ళీ ఆ పవర్ ఆఫ్ గాడ్ అనేది ఈ లేహే గారికి వీళ్ళ యొక్క దేవుని సంతానం అవుతారనమాట. వీళ్ళ గురించి మోర్మన్ యొక్క గ్రంథంలో ఉంటుంది. మోర్మన్ యొక్క గ్రంథంలో వీళ్ళ గురించి ఉంటుంది, ఈ లైనేజ్, వీళ్ళ వంశం. సో బైబిల్లో మనష్షే ఎఫ్రాయిం వరకు ఉంటుంది అన్నమాట. బర్త్రైట్ ట్రైబు జెన్సిస్ 48వ వచనం చూసుకున్నట్లయితే ఎఫ్రాయిం గురించి ఉంటుంది. ఆదికాండ 41వ అధ్యాయం 50 నుండి 52 వచనాలు మనం చూసుకోవచ్చు. ఇదండి అబ్రహాం గారి కుటుంబం, అబ్రహాం గారి యొక్క వంశము. ఇక్కడ మనం ఒక విషయం చూడాలి, మనం కూడా ఏ గోత్రానికి చెందుతాం అని మనం తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ అనే చర్చిలో ఒరిజినల్ బాప్తిస్మ తీసుకొని ప్రీస్టుడ్ ద్వారా అధికారం మరియు శక్తి ద్వారా బాప్తిస్మ తీసుకున్న తర్వాత అక్కడ మనం ఏ గోత్రానికి చెందుతామో మనం తెలుసుకోవచ్చు. అక్కడ వేరే ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్ ద్వారా ఈ 12 గోత్రాలు ఏదో గోత్రానికి మనం కూడా చెందుతాం అన్నమాట. ఆ గోత్రం పేరు తెలియాలంటే యేసుక్రీస్తు యొక్క కడవరదని పరిశుద్ధ సంఘంలో ఖచ్చితంగా బాప్తిస్మ తీసుకొని ట్రూ మెంబర్ ఆఫ్ ట్రూ చర్చ్ అని మనం అవ్వగలిగితే మన ఫ్యామిలీ, మన వంశం కూడా అక్కడ ఏ గోత్రంలో ఉంటుందో మనకు తెలుస్తుంది అన్నమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరూ ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. దేవునికి దగ్గరగా ఉండడానికి ఆత్మీయ సంబంధమైన సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకుందాం. నాకు తెలుసు పరలోక తండ్రి ఎంతగానో ప్రేమించారు. అబ్రహాం గారిని ప్రేమించినట్టు, ఇస్సాకు గారిని ప్రేమించినట్టు, యాకోబు గారిని ప్రేమించినట్టు, యోసేపు గారిని ప్రేమించినట్టు, మనష్షే గారిని ప్రేమించినట్టు, ఎఫ్రాయిం గారిని, వీళ్ళందరినీ ప్రేమించినట్టు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తారు. ఆయన ప్రేమకు మనం దగ్గరగా ఉండాలి. దూరంగా ఉంటే ఆయన ప్రేమకు మనం దూరం అయిపోతాం. ఆయన ప్రేమకి ఎంత దగ్గరగా ఉంటే అంత బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని బట్టి చాలా కృతజ్ఞతలు, పరిశుద్ధాత్మిక శక్తిని బట్టి కృతజ్ఞతలు. ఐ సే ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్.